హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెఫరు. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి స్నాక్ వెరైటీ చేసి చూపిస్తానండి. బయట వర్షం పడుతున్నప్పుడు, అలాగే క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేవి మిర్చి బజ్జీలు. మిర్చి బజ్జీలు చాలా టేస్ట్గా బయట తెచ్చుకున్న వాటిలాగా ఇంకా అంతకన్నా టేస్ట్గా చెఫ్లు చేసే పద్ధతిలో మీకు మిర్చి బజ్జీలని ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. వాళ్ళు ఏమేమి యాడ్ చేస్తారు, ఎలా చేస్తారు అనేది ఆ సీక్రెట్ మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు మిర్చీలు తీసుకుని శుభ్రంగా కడగాలి. వాటి మీద తడి లేకుండా ఒక క్లాత్ తోటి తుడిచేయండి. తుడిచిన తర్వాత వీటిని ఇలా పొడుగ్గా ఘాట్లు పెట్టుకోవాలి. లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసేయాలండి. ఆ గింజలు మనకి డైజెస్ట్ కావు, అంత తినకూడదు. మీకు ఇష్టమైతే కనుక ఉంచుకోండి, కానీ ఉంటే అంత టేస్ట్గా ఉండవండి. అందుకని మొత్తం తీసేయాలి. కొంతమంది అయితే ఇలా ఘాటు పెట్టుకుని దాని లోపల వాము, ఉప్పు కలిపి నూరుకొని పెట్టుకుంటారు. కొంతమంది చింతపండు కూడా పెట్టుకుంటారండి లోపల. నేనైతే ఏం పెట్టట్లేదు, డైరెక్ట్గా వేసేస్తున్నాను. మన బయట కొనుక్కున్న వాటిలో కూడా ఏమీ ఉండదు, ఇలాగే డైరెక్ట్గా వేసేస్తారు వాళ్ళు చాలా సీక్రెట్గా ఇంగ్రీడియంట్స్ ఏవో కలిపి చేస్తారనుకుంటారు, కానీ ఏం కలుపుతారనేది నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. మీరు చూడండి, మీరు కూడా ట్రై చేసే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ మిర్చిలన్నింటి కూడా అలాగే ఘాట్లు పెట్టుకొని లోపల గింజలన్నీ కూడా మొత్తం పూర్తిగా తీసేయాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి శనగపిండి ఒక కప్పు, పావు కప్పు బియ్యం పిండి, ఒక స్పూను కార్న్ఫ్లోరు, కొద్దిగా బేకింగ్ సోడా, అలాగే ఒక స్పూన్ కారం, కొద్దిగా వాము, అలాగే కొంచెం పసుపు వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలుపుకొని దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మొత్తం కలిసే వరకు బాగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన మనకి అంత టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దానిలోకి కొద్దిగా వాటర్ పోసుకొని మనం పిండిని కలుపుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. వెంటనే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే వీడియోని చూడొచ్చు. ఇలా పిండి అంతా కూడా ఉండలు లేకుండా చక్కగా స్మూత్గా కలుపుకోవాలి. వాటర్ కొంచెం యాడ్ చేసుకుని కలుపుకోండి. అప్పుడు పిండి చక్కగా కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. చూడండి, ఇలా స్మూత్గా అయ్యే వరకు కలుపుకోవాలి. పిండి ఇలా ఉండాలి, మరీ పలుచగా జారిపోయినట్టుగా ఉండకూడదు. మనం మిర్చి దాల్లో ముంచినప్పుడు చక్కగా దానికి అతుక్కోవాలి. చూడండి, ఇలా ముంచి ఒక్కసారి గిన్నెకి ఇలా రాయండి. అప్పుడు ఒక పక్కన కొద్దిగా పిండి ఇలా పోతుందనమాట. అప్పుడు మనకి మిర్చి కూడా చక్కగా నూనెలో వేగి తినడానికి సూపర్గా ఉంటుంది. అలాగే ఈ మిర్చిలన్నీ కూడా ఇలా పిండిలో ముంచుకొని ఒకసారి గిన్నెకి ఇలా లాగి మనం నూనెలో వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత వేసుకోండి. మరీ పొగలు రాకూడదండి. కొంచెం కరెక్ట్గా మనకి మీడియం కన్నా ఎక్కువగా హీట్ అయిన తర్వాత ఈ బజ్జీలని దానిలో వేసుకోండి. అప్పుడు చక్కగా పర్ఫెక్ట్గా మాడకుండా లోపల వరకు కూడా బజ్జీలు ఉడుకుతాయి. ఇలా మరిన్ని రెసిపీస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెఫరు ఛానల్ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఎలా చేస్తారు, చెఫ్లు ఎలా చేస్తారు, బయట స్ట్రీట్ బండి మీద ఎలా చేస్తారు, హోటల్స్లో ఎలా చేస్తారు అనేది మీకు సీక్రెట్స్ అన్నీ కూడా మీకు చెప్తాను, చేసి చూపిస్తాను. ఈ మిర్చీలు ఇలా చక్కగా కాలిన తర్వాత తీసేసుకోవాలి. తీసుకుని మిగతావి కూడా మనం ఇలాగే వేసుకోవాలి. ఇవన్నీ కనుక కలిపి మీరు బజ్జీలు వేసి చూడండి. మీకు పర్ఫెక్ట్గా బజ్జీలు కుదరకపోతే అప్పుడు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అన్నీ కూడా కరెక్ట్గా మనం ఇలా వేసుకుంటే కరెక్ట్గా మనకు బజ్జీలు అనేవి కుదురుతాయి. మనం బయట నుంచి తెచ్చుకునే పనే ఉండదు. మనం ఈజీగా ఇంట్లోనే చేసుకొని మిర్చి బజ్జీని ఎంజాయ్ చేయొచ్చు. ఈ మిర్చి బజ్జీలు ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరండి. దీనిలో కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కనుక ఉల్లిపాయ ముక్కలు, అలాగే దానిలో నిమ్మరసం పిండుకొని తింటే కనుక లోపల ఉన్న మిర్చి కూడా చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీ. మీరు చేసేసుకోండి, చక్కగా ట్రై చేసి ఇంట్లోనే ఎంజాయ్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.